పిలిచి వాళ్ళ మక్కిలు ఎరక్కొట్టమన్నాడు. తప్పే ఉందయ్యా, నేను చేశాను. ఎస్, కరెక్టే, చేశారు. నేను అడుగుతున్నా, అమ్మ హోమ్ మినిస్టర్ సుచరిత, అనిత, మంగళపూడి అనిత, అమ్మ హోమ్ మినిస్టర్ అనిత గారు, అమ్మ 2024 జూన్ 11 నుంచి ఇప్పటి వరకు నాకు తెలిసి రమారమి 6000 పైన కేసులు, ఎన్డీపీఎస్ కేసులు రాష్ట్రంలో నమోదైనాయి అమ్మ. 6000 పైచిలుక కేసులు, 2 లక్షల కేజీలకు పైగా గంజాయిని పట్టుకున్నారు. మరి వాళ్ళందరినీ ఎందుకు తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి కొట్టలేదమ్మా? అంటే వీళ్ళు ఎస్సీ కాబట్టా, వీళ్ళు ముస్లిమ్స్ కాబట్టా, వీళ్ళు బీసీలు కాబట్టి మీ పవన్ కళ్యాణ్కి చులకనా? అదే కందుకూరులో అయితే కాపుల మధ్య ఏదైనా జరిగినప్పుడు పరిగెత్తుకుంటా చీరకొంగి ఎగ్గట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఒక్కొక్కళ్ళకి 30 లక్షల రూపాయల డబ్బులు, 10 ఎకరాల పొలం ఇచ్చేసేసి చంపించినోడికి సన్మానం చేసి వచ్చారు. గంజాయి అమ్మాడు అన్న ఎలిగేషన్తోనే ఇంకా కోర్టు వాళ్ళకి శిక్ష వేయలా. అంటే గంజాయి కొన్నారో అమ్మారో అని ఎలిగేషన్ ఉంటే రోడ్డు మీదకి తీసుకొచ్చి కొడతారా? మరి 6000 కేసుల్లో మిగతా వాళ్ళని ఎందుకు కొట్టలేదమ్మా మీ పోలీసులు? మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, తోలుకు తోలు, కాలుకు కాలు, కీలుకు కీలు తీసేయమని. అంటే ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈ విధంగా మాట్లాడితే రాష్ట్రంలో ఉన్న పోలీసులకి ఎలాంటి సంకేతం వెళ్తుందో అన్న స్పృహ లేదు. నేనే ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో కొట్టండి, చంపండి, నరకండి, తోలు తీయండి, బట్టలు ఓడదీసి రోడ్డు మీద తిప్పండి అని రెచ్చగొడితే మన కార్యకర్తలు ఏం చేస్తారు అన్న సోయ లేదు. ఈ బొంగులో పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేది ఎవరిదో పెట్టలేదని ఆ కార్యకర్తలు వెళ్ళిపోయి నరికేస్తాం, పొడి చేస్తామని ఆ యూనివర్సిటీ మొత్తాన్ని నానా బీభత్సం సృష్టిస్తే నీలాంటి పార్టీ కార్యకర్తలు నువ్వే ఎలా ఉంటే నీ కార్యకర్తలు ఇంకెలా ఉంటారు? మీరే ఈ విధంగా సోయ లేకుండా, స్పృహ లేకుండా సినిమా డైలాగులు చెప్తూ ఎందుకు మాట్లాడుతున్నామో, ఎలా మాట్లాడుతున్నామో, ఉప ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నామా, ఒక హోదాలో మాట్లాడుతున్నామా అని హోయ లేకుండా జానీ సినిమాలో ఒక రౌడీ షీటర్ మాట్లాడినట్టు, వీధి రౌడీ మాట్లాడినట్టు. నేను అదే అంటున్నా, జానీ సినిమాలో క్యారెక్టర్కి పవన్ కళ్యాణ్ రియల్ క్యారెక్టర్కి పెద్ద తేడా ఏం లేదు. ఆ జానీ సినిమాలో సిఐ పట్టా 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 అని కొడుతుంటే అంతే నూతులు ఉంటాడు. నేను ఈ మధ్య షార్ట్స్లో చూసిన. ఆ క్యారెక్టర్కి ఉప ముఖ్యమంత్రిగా నిన్న మాట్లాడిన క్యారెక్టర్కి ఏమైనా చిన్నపాటి తేడా ఉందో రాష్ట్ర ప్రజలు గమనించండి. మా పార్టీ భావించేది ఏంటి అంటే, పబ్లిక్గా 1000 మంది ఉన్న సభలో రౌడీ షీటర్లని లేకపోతే తప్పులు చేసేవాళ్ళని ఆ విధంగా కాళ్ళకు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇవ్వటం అంటే ఎన్కౌంటర్ చేయాలనుకుంటున్నారు. మీరు యోగి ఆదిత్యనాథ్ని మీరు ఎందుకు నిన్న తీసుకొచ్చారో అనేది నాకు పూర్తిగా అర్థమైంది. ఎందుకు అంటే యోగి ఆదిత్యనాథ్ వాళ్ళ రాష్ట్రంలో రౌడీ షీటర్లుగా ఎవరైతే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఉన్నారో అని భావించారో రౌడీ షీటర్ల మొత్తాన్ని ఎన్కౌంటర్ చేయించేశాడు, ఎక్సెప్ట్ హిందూస్ని తప్ప. ఈరోజు మీరేం సమాధానం ఇవ్వాలనుకుంటున్నారంటే, ఈ రాష్ట్రంలో ఈరోజు నేను ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో ఎన్కౌంటర్లు చేసేస్తా. ఎన్కౌంటర్లు ఎందుకు చేస్తారండి? ఎవరిని చేస్తారు? ఎవరి వల్ల తప్పులు జరుగుతున్నాయి? మీ కూటమి ప్రభుత్వంలో వెళ్ళి ఆ పచ్చగొడ్డ కట్టుకుంటాడు పనికిమాలిన ఎమ్మెల్యే ఒకడు ఉన్నాడు, మెంటల్ గాడు, వాడిని అడగండి వెళ్ళి. కొలుకులపూడి శ్రీనివాస్ ఎవరెవరయ్యా ఇక్కడ మాఫియా చేస్తుంది? ఇసుక మాఫియా ఎవరు చేస్తున్నారు? ఇక్కడ లిక్కర్ మాఫియా ఎవరు చేస్తున్నారు? ఇక్కడ ప్యాకాట్ ఎవడు ఆడిస్తున్నాడు? ఏ ఎంపీ ఆడిస్తున్నాడని మీరు వెళ్ళి ఆ పనికిమాలిన ఎమ్మెల్యేలు అడిగితే ఆ పనికిమాలిన ఎమ్మెల్యే మొత్తం నీకు లిస్టు మొత్తం ఇస్తాడు ఆధారాలతో సహా. వాడి తోలుతి, ఎంపీ తోలు. ఆయన ఒక ఎమ్మెల్యే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఒక అమ్మాయిని రాజుకి తీసుకెళ్ళి రేప్ చేసి ఒక 20 సార్లు ఆ పాపని రేప్ చేసి ఆ పాప చేత తెలుగుదేశం కార్యకర్త అని చెప్పేసి ఆమె హైకోర్టులో కేసు పెడితే వాళ్ళ భర్తను కిడ్నాప్ చేసి కేసు విత్డ్రా చేసుకుంటున్నాడే, ఆయన మీద చూపించిన ఈ ప్రతాప్. పిఠాపురంలో ఒక ఆడపిల్లని రేప్ చేసి టీడీపీ పార్టీ అధ్యక్షుడు, చిన్న పాపను రేప్ చేసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రేప్ చేసినటువంటి వ్యక్తి ఉన్నాడే, వాడి కోలు కాలు తీలు కీల్తీ వాళ్ళకిది.
మీ కాపులకు సంబంధించినటువంటి ఒక హెడ్ మాస్టరు నిన్న పిఠాపురంలో యూ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక స్కూల్లో పిల్లల్ని మీరు ఎస్సీ వాళ్ళు ఏం పీకుతారా అని అన్నప్పుడు వాడిని తీసుకొచ్చి అక్కడి నుంచి తీసుకెళ్ళి కాకినాడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారే బెటర్ ప్లేస్కి, వాడిని తోలు. రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన 36,000 మంది మహిళల మీద అఘాయిత్యాలు చేసినటువంటి వాళ్ళని తోలుది నాయన. 75% మీ టీడీపీ వాళ్ళే ఉన్నారు దాంట్లో, మీ జనసేన వాళ్ళే ఉన్నారు దాంట్లో. మీ ఫ్లెక్సీ పెట్టలేదని చెప్పేసి నానా బీభత్సం చేశారు, యూనివర్సిటీకి వెళ్ళి వీసీని కూడా బెదిరించి. వాళ్ళని నాయన తోలు. సుగాలి ప్రీతి కుటుంబానికి నేను గర్భం నిండా వీర్యం ఉందని ఊగిపోయావే, ఆ నిందితులు చక్కగా ఫారెన్ వెళ్తున్నారు. నువ్వు మగాడివైతే మనగాడివైతే పెద్ద హీరోవైతే తోపు తురుంకానవైతే వాళ్ళది నాయన. నీ సనాతన ధర్మాధికారి మొవల నగేష్ కేసులో కాలేజీ మేనేజ్మెంట్ని నీ కాలేజీలో చేయించుకొని నీ పార్టీలో కోట్ల రూపాయల పొలిటికల్ ఫండ్ తీసుకున్నావు కదా. నువ్వు మగాడివైతే మనగాడివైతే వాళ్ళంది తోలు. ఊరికే సోది మాటలు సొల్లు మాటలు పబ్లిక్ మీటింగ్లకు వచ్చి మాట్లాడి ఎవరిని ఫూల్ని చేద్దామని మీ ఉద్దేశం? మీరు ఎట్లా మాట్లాడతారు? మీ కార్యకర్తలేమో రోడ్ల మీద ఎగబడతారు, మీ పోలీసులేమో ఇష్టం వచ్చినట్టు లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేసి రోజుకు ఒకరిని తీసుకొచ్చి లాకప్లో పెట్టి హైకోర్టుల ముందు చేతులు కొట్టుకొని నిలబడతారు. అదేమనంటే వ్యవస్థలన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. ఒక రాష్ట్రంలో 164 సీట్లు ఇచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టింది దేనికోసం? యువతకి ఏమన్నా ఉపాధి కల్పిస్తారు అని లేదు, రాష్ట్రం ఏమన్నా బాగు చేస్తారని లేదు, రాష్ట్రానికి ఏమన్నా పెట్టుబడులు చేస్తారని. అన్ని కాగితం మీద